వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. చేతనైతే వరద బాధితులకు సహాయం చేయండి, లేకుంటే మౌనంగా ఉండండి. వైఎస్ జగన్ కు సోమిశెట్టి హితవు. మానేరు బ్రిడ్జ్ కాల్వ శ్రీరాంపూర్లోని ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతుల ధర్నా. ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంగమ్మ తల్లి పెద్దమ్మ గుడి ఆలయాలను ముంచెత్తిన వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ పూర్తి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా బ్యారేజ్ పూర్తిగా నిండడంతో ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2300 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3100 క్యూసెక్లు నీటిని కిందికి వదులుతున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో మంజీరా తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా స్థాయిలో రంగారెడ్డి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్, ఇరిగేషన్ ఎస్సీ ఏసయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంజీరా డిపార్ట్మెంట్ వాళ్ళు రేది ఇరిగేషన్ ఎస్సీ కొంచెం దూరం ఫోటో కొడితే మరి ఏం దుండికి వచ్చినట్టు ఏం చూపెడతారు? డ్యామ్ దుండికి వచ్చి నేను ఎక్కడ జరగాలి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అబ్బా అన్న జర కింది నుంచి జరిగే వెళ్ళిపోతుంది సార్ ఇల్లు కాగితం కప్పుకుని నాది చేసుకొని ఏం కావాలో చెప్పు. నాకు ఇల్లు జాగలేదు. ఇది ఈ జాగ ఉంది కదా, కట్టుకోవాలి. ఇల్లు జాగా కట్టుకుంటా. నాకు మంచి నీళ్ళు మాకు కూడా నీళ్ళ పడి చనిపోయింది. అక్షల నుంచి ఇల్లు ఇస్తామన్నట్టు ఇల్లు లేదు. మళ్ళా భూమి ఇస్తామన్నట్టు భూమి లేదమ్మా. అవన్నీ సరే. ఇప్పుడు ఇదేంది ఇప్పుడు ఈ కథ? ఈ మంత్రులు ద్వారా ఈ మంత్రులు ఇల్లు కట్టుకుంటాను. మాట్లాడి పట్టు కట్టుకోను. చెప్పు చెప్పు. ఏం పేరు ఇది? నరసమ్మ. నరసమ్మ. దుర్గాల నరసమ్మ. నా భర్తుంది దుర్గాల నరసమ్మ. సరే కానీ నాకు యాడ్ చేయి. ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇండ్లు కూలడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ నాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము, దానికి తోడు ప్రధానంగా మన మంజీరా బ్యారేజు
చారిత్రక మాంజిరా బ్యారేజ్ దాని సామర్థ్యము 1.5 టీఎంసీ. ఈరోజు మాంజిరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాని నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగా కానీ పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రపు సురేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఎప్పుడు ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉత్సవాల్లో భాగంగా సోమవారం గజపతి నగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలను దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కల్పించాల్సిన హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని ఆనాడు పవన్ కళ్యాణ్ తీసుకువచ్చి చెప్పినట్లుగానే నేడు ప్రజలు వైసీపీ నుంచి విముక్తి కల్పించారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఎంతోగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిడతన రవికుమార్, గజపతి నగరం 4వ వార్డు నెంబర్ జనసేన నాయకుడు కలిగిపండు, పాయల మహేష్, సామిరెడ్డి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రవికి తినిపించి రవికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. అందులో ఈ రోజు ఆఖరి రోజుగా మేము ఊరేగింపు చేసుకోవడం జరిగింది గజపతి నగరంలో. ఈ ఊరేగింపు అనేది గత 10 ఏళ్ళుగా కంటిన్యూషన్ జరుగుతుంది. సో అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తాం. ఇది మాకు కొత్తది ఏంటంటే కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఎంతో మంది అవహేళనలు చేసినా కూడా ఆయన నిగ్రహంతో ఏ కోపము లేకుండా ప్రతిదీ బరాయిస్తూ ఈ రోజు 2024లో ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం జరిగింది. మా జన సైనికులు మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు అధికారంలో ఉంటే పక్కనున్న అవినీతి పరులు కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రం పూర్తి స్థాయి బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 సంవత్సరాలు అధికారంలో షేరింగ్ లో కావచ్చు, ఆయన ఇండివిజువల్ కావచ్చు, ఆయన ఉండాల్సిన ఆవశ్యకత ఎంత అని ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి పెద్దదైన పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావలేదు. అలాగే మనకి కోస్టల్ కారిడార్ ఉంది కాబట్టి కోస్టల్ కారిడార్ కంప్లీట్ అవ్వాలంటే బీజేపీ సహకారంతో ఈ యొక్క 3 కార్యక్రమాలు కానీ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్న యువత కానీ అలాగే ఎవరైనా వలసలు వెళ్ళే వాళ్ళు ఆగిపోతే యువతకి ఉద్యోగాలు వస్తాయి, పారిశ్రామిక డెవలప్ అవుతాం. కాబట్టి ఈ 3 కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటే అవుతాయని మేము నమ్ముతున్నాం. నా ప్రయాణం పూర్తి స్థాయి ఎప్పుడు పవన్ కళ్యాణ్తోనే ఉంటుంది. నమస్కారం. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ ఉర్స్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా పేర్కొన్నారు. కాజ్పేట దర్గాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సయ్యద్ అఫ్జల్ బియాబానీ దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా సభ్యులు మున్నూర్ బక్తియార్ బియాబానీ మాజీ కార్పొరేటర్ అబ్బు బక్కర్ తదితరులు పాల్గొన్నారు. ఖుస్రూ పాషా మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో 3 రోజుల పాటు దర్గా ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. ఈ 3 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గంధం, 2వ రోజు జాతర, 3వ రోజు ఫకీర్ల విన్యాసాలతో జాతర ముగుస్తుందని అన్నారు. ఉత్సవాలకు దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు హాజరవుతున్నారని, జాతర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
చైర్ ముందర జరుపు ఇంకో లైన్ गवर्नमेंट जो काम करती है, सरकार की तरफ से जो काम करते हैं वो आवाम तक पहुंचाने का काम आप लोग करते हैं। प्रति संवत्सరం గవర్నమెంట్ తరఫున ఏర్పాట్లు చాలా బాగా అయింది. కానీ ఈ సంవత్సరం ఇంకా మంచిగా అవుతాం. పోయిన సంవత్సరం కూడా మంచిగా అయింది, కానీ ఈ సంవత్సరం చాలా మంచిగా అవుతాను. ఎందుకంటే కోవిడ్ వల్ల 2-3 సంవత్సరాల నుంచి జనం కొంత తగ్గింది. ఈ సంవత్సరం లెక్క వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఏర్పాట్లు చేశారు. బ్యాటింగ్ బందోబస్తు చాలా మంచిగా ఉంది. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చాలా మంచిగా చేశారు. నాట్ ఓన్లీ దర్గా చుట్టుపక్కల రోడ్స్ మొత్తం వాళ్ళు క్లియర్ చేశారు. పార్కింగ్ ప్లేసెస్ మంచిగా చేశారు. కనెక్టివ్ కూడా చాలా మంచిగా పనిచేశారు. ఇంకొకటి దర్గా తరఫున దాదాపు ఒక 30,000 మందికి అన్నం పెట్టే మేము ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం ఇక్కడ కొత్తగా ఏంటంటే అజ్మేర్ దర్గాలో 5,000 కేజీల ఒకటే గిన్నె ఉంటుంది. దాంట్లో దాదాపు 25,000 మంది భోజనం వల్ల పెట్టవచ్చు. మేము కూడా మా దర్గాలో 1,100 కేజీల ఒక పెద్దది రేట్ తయారు చేశాము. అలా 7,000 మందికి ఒకటే అదే టైం భోజనం చేసేలాగా తయారు చేశాము. ఇంకొకటి కోరుకునేది ఏంటంటే ఖాస్ తौर पर పబ్లిక్ చెప్పేది ఏంటంటే వర్షాకాలం ఉన్నది. ఈ 3-4 రోజులు హెవీ రెయిన్స్ అని చూపెడతాం వల్ల జాగ్రత్తగా ప్రయాణం చేయాలా. నైట్లలో ట్రావెల్ చేయొద్దు. ఒక పవిత్రమైన ప్లేస్కి మీరు వస్తాను. ఏ ఇన్సిడెంట్ కాకుండా చూసుకోవాలని అందరి ముందు రిక్వెస్ట్ చేస్తాను. ఇంకొకటి यहाँ पर भी आने के बाद हम जितना हो सके ठहरने का इंतज़ाम कर रहे हैं. इस साल खास तौर पर हमारे लोकल एमएलए नायनी राजेंद्र रेड्डी और हमारे सीनियर कांग्रेस लीडर अबू बकर साहब करीब 1 महीने से तवज्जो देकर बहुत अच्छा काम किए हैं. ज़ायरीन की सहूलत को जितना हो सके मुमकिन कोशिश हो सके वो तमाम कोशिशें हम कर रहे हैं ताकि आने वाले ज़ायरीन को किसी किस्म की कोई तकलीफ ना हो. मैं ख्वाहिश ये करता हूँ जो लोग कारों में, बाइक में, ऑटों में, बसों में आते हैं, बारिश के दिन है, एहतियात से आए, कोई नाखुशगवार वाक़ा ना हो. यानी जो भी इक़दाम हिफाजत से आने के उसको देखें. रात में ट्रैवल ना करें, दिन में ट्रैवल करें ताकि खैर खुली से आकर एक अल्लाह की वली के बारगाह में दुआएँ लेकर कर पुलिस करें. ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఆల్రెడీ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి మరియు కర్నూలు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింత సురేష్ బాబు మరియు కార్యక్రమంలో ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఒకటి తీసుకొని అమ్మాయి చుట్టూ పిచ్చి 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదా లవ్ నువ్వు చెప్పేది. అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పరన్నా. కానీ మన స్టైల్ వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగ్ వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం అలా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనపర్తి జనసేన ఇన్ఛార్జ్ మారారెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా లక్ష్మీ గణపతిని స్వామిని దర్శనం చేసుకుని మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతో పూజలు చేయాలి అనే పిలుపుతో జనసేన నాయకులు అందరికీ మట్టి వినాయక విగ్రహాలు పంపించేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు పాడాల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే కార్యక్రమం చాలా మంచిదని ఆయన
ఆయన ప్రజల కోసం కృషి చేసే విధానం, కూటమితో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేస్తారు అని నియోజకవర్గంలో శ్రీనివాస్ రామకృష్ణారెడ్డి నియోజకవర్గంని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త రేవాడ నాగు, మండలం అధ్యక్షులు ఇందినాల వీరబాబు, పల్లి వాసు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణరాజ్ చౌదరి, త్రిమూర్తులు, ఎన్టీ నాయకులు పాల్గొన్నారు. కేక్ ఓపెన్ చేశాక కేక్ కటింగ్ అయిపోక పోలికలు ఎక్కడ వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. లోకేష్ గారు పనికి మన సాగు తప్పమ్మా అలాగే రావణ నాగు గారిని నల్గొండ సురేష్ మా గ్రామ ఎప్పటి నుంచో వృత్తిగా జనసేనగా పనిచేసిన నాయకుడు అయినటువంటి ఆ వీరబాబు గారు కూడా ఆహ్వానిస్తున్నాం. హలో గారు లైన్ పెట్టచ్చు ప్రతి ఒక్కరు ఏంటంటే వచ్చాం. ఒక్కొక్కగా తిప్పించారు, మిగతా వాళ్ళు నాయకులు ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గరిపూల మండలంలో వివిధ గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు బలప గ్రామంలో డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తల సంబరాల మధ్య కోలాహలంగా జరిగింది. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమిని ఏర్పరచుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం మన గ్రామాలకి మన రాష్ట్రానికి వచ్చింది. మరి ఇంకేంటంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా రోడ్ల పరిస్థితి చూడండి ఏ రకంగా ఉందో. ఇవాళ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిలినాయి. ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి, హాస్పిటల్ దగ్గర నుంచి, తహసీల్దార్ ఆఫీసుల దగ్గర నుంచి అన్నీ కూడా తాకట్టు పెట్టేసాయి. బ్యాంకులకు తాకట్లు పెట్టి లోన్లు ఇచ్చాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కాకినాడ 27-28వ వార్డు కళ్యాణ్ సెంటర్ నందు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొండెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గణేశుల వాసు అబ్బాయి చలపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఆర్సీటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, వందలాది మంది అభిమానులు మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు తీన్మా డబ్బులతో పెద్ద ఎత్తున బాణసంచ కాల్పులతో యువత కేరింతల మధ్య కేక్ కట్ చేసి అక్కడున్న అభిమానులకు కేక్ తినిపించి ఎంతో ఆనందంగా అక్కడ ఏర్పాట్లు చేసిన తీన్మా డబ్బులతో పాటలు డాన్సులు వేస్తూ అత్యంత ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిపారు. డెబ్బై 75 ఏళ్ల కుర్రోడు కష్టంలో సుఖంలో ఎప్పుడు నీ వెంటే నేను ఉంటా అలుపెరిగా నీ లీడర్. చిత్రాడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు గ్రామానికి చెందిన భక్తులు వారం సేవలో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి స్వామివారి అభిషేకం అలంకరణ చేయించున్న దృశ్యాలు చూసి తరలించండి. వచ్చింది అలాగే అయింది దీన్ని గంట కొట్టకూడదు అసలు కొత్త కొడదాం నాకు అమ్మవారు కొళ్ళు కనిపించినాయండి.
చింతూరు, విఆర్పురం, కూనవరం, ఏటపాక మండలాల్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన జన సైనికులు. చింతూరు డివిజన్ కేంద్రంలోని జనసేన జెండా ఆవిష్కరణ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జన సైనికులు చింతూరులోని సుమారు 50 మంది యువకులు రక్తదానం చేసి పవన్ కళ్యాణ్ పై అభిమానం చాటుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.